నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. హైదరాబాద్ పేరు చెప్పగానే బిర్యానీ, స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ ఇటీవలి కాలంలో కల్తీ ఆహారం, నాసిరకం పాలు, నకిలీ పన్నీర్, కల్తీ నెయ్యి, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వంటశాలలు, కుళ్ళిన మాంసం వంటి ఘటనలతో హైదరాబాదీలు బెంబేలెత్తిపోతున్నారు. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడుల్లో కేవలం 100 రోజుల్లోనే 185 కేసులు నమోదు కాగా 122 టన్నులకు పైగా కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు పట్టుబడ్డాయి. కానీ రైడ్స్ ముగిశాక మళ్లీ అంతా రొటీన్ అన్నట్టే సాగిపోతోంది. ఈ సందర్భంలో మనకు ఓ తుకారం లాంటి ఆఫీసర్ ఉంటే బావుండు అని అనిపిస్తోంది. మరి ఎవరి తుకారం, ఆయన స్పెషాలిటీ ఏంటన్నది ఈ స్టోరీలో చూసేద్దాం. దేశంలో నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారులు అరుదుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో మహారాష్ట్ర క్యాడర్కు చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండే పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కఠినమైన పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణ, అవినీతిపై రాజీ లేని వైఖరి, నిబంధనలను అమలు చేయడంలో రాజీ పడని తత్వం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. 21 ఏళ్ల ఆయన సర్వీస్ కాలంలో దాదాపు 25 సార్లు ట్రాన్స్ఫర్ కావడం కూడా ఆయన నిజాయితీకి ఓ నిదర్శనంగా చూడొచ్చు. తుకారాం ముండే ఇటీవల చేపట్టిన ఆహార భద్రత తనిఖీలు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్తీ ఆహారం, నాసిరకం పదార్థాలపై ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలను ప్రశంసిస్తూ హైదరాబాద్ ప్రజలు కూడా మనకు ఓ తుకారం కావాలి అని అభిప్రాయపడుతున్నారు. తనిఖీలు మన ఆఫీసర్లు కూడా చేస్తున్నారు. కానీ ఆ తర్వాత బ్యాక్డోర్లో ముడుపులు అందుకొని మళ్లీ హోటల్స్ రన్ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అప్పుడే రెస్టారెంట్ ఓనర్లలో భయం వస్తుంది. వ్యాపారం రన్ చేయడం, లాభాలు గడించడం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా కస్టమర్ల ఆరోగ్యం ముఖ్యమైనదని గుర్తించేలా చేయాలి. ఇక్కడ మనం తుకారాం ముండే గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన పనితీరు ఎప్పుడూ ప్రజలు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఉంటుంది. గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన సమయంలో పౌర సేవల పర్యవేక్షణ, ఉద్యోగుల హాజరు వ్యవస్థ, మౌలిక వస్తువుల నిర్వహణలో అనేక సంస్కరణలు చేపట్టారు. 2026 మేలో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం 2 నెలల్లోనే 1100కు పైగా తనిఖీలు నిర్వహించారు. కోట్ల రూపాయల విలువైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ స్థాయిలో కల్తీ పాలు, గుట్కా, అక్రమ రవాణాపై చర్యలు తీసుకున్నారు. ముంబైలోని పలు ప్రముఖ హోటళ్లు, ఆహార సంస్థల లైసెన్స్లను కూడా రద్దు చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై ఎలాంటి కనికరం చూపబోమని ముండే హెచ్చరించారు. అయితే ముంబైలోని ఓ హోటల్ లైసెన్స్ సస్పెన్షన్ను బాంబే హైకోర్టు రద్దు చేసిన 2 రోజులకే మహారాష్ట్ర ఎఫ్డీఏ అధికారులు బాంబే హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్లపై కూడా తనిఖీలు నిర్వహించి సంచలనం సృష్టించారు. దీంతో చట్టం ముందు ఎవరూ మినహాయింపు కాదనే సందేశాన్ని తుకారాం ముండే స్పష్టం చేశారని ఈ ఘటనపై చర్చ జరిగింది. అక్కడి పబ్లిక్ ఆయనను ప్రజాస్వామ్యంలో సింగం అని పిలుచుకుంటున్నారు. అయితే తుకారాం ముండే పనిచేసిన అనేక చోట్ల రాజకీయ వివాదాలు ఆయనను వెంటాడాయి. అక్రమాలు, ఇసుక మాఫియా, పరిపాలనా సంస్కరణలు, నకిలీ వికలాంగ ధృవపత్రాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలపై చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. వాటి తర్వాతే తరచూ బదిలీలు జరిగాయని మహారాష్ట్ర ప్రజలు చెబుతారు. అయితే ఆయన మాత్రం ప్రతి పోస్ట్లోనూ నిబంధనల అమలుపైనే దృష్టి పెట్టడం వల్ల ప్రజల్లో విశేష ఆదరణ పొందారు. అందువలనే ఉత్తమ జిల్లా కలెక్టర్, వాటర్ మ్యాన్ ఆఫ్ మహారాష్ట్ర లాంటి అవార్డులను అందుకున్నారు. మరి వ్యూవర్స్, మన దగ్గర ఇలాంటి అధికారులు ఎవరైనా ఉన్నారంటారా? మీ ప్రాంతంలో ఎవరినైనా చూసుంటే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.